అందరికీ నమస్తే. ఈ రోజు రెసిపీ మీల్ మేకర్ పకోడీ. ఇది రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన స్నాక్స్. మీల్ మేకర్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది, కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఆకలిని నియంత్రించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దీనికి కావలసిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, పసుపు కొద్దిగా, శనగపిండి 2 టేబుల్ స్పూన్, రైస్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్, రుచికి సరిపడినంత సాల్ట్, లెమన్, జీడిపప్పు. ముందుగా నీటిని మరిగించి ఒక బౌల్లో పోసి సాల్ట్ కొద్దిగా వేసి 10 నిమిషాలు అలానే ఉంచాలి. అవి మెత్తగా అయిన తరువాత వాటిని వడగట్టి నీరు లేకుండా పిండుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో మీల్ మేకర్ వేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కారం, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసి పసుపు వేసి మొత్తం కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. కార్న్ ఫ్లోర్, శనగపిండి, రైస్ ఫ్లోర్ కూడా వేసి మొత్తం కలుపుకొని కొద్దిగా నీళ్లు చల్లి గట్టిగా కలుపుకోవాలి. ఫైనల్గా నిమ్మరసం పిండి మొత్తం కలుపుకొని పాన్లో ఆయిల్ పోసి వేడైన తరువాత మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా వేసి మీడియం మంటపై గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసేయాలి. ఇలానే మనం తయారు చేసుకున్న మిశ్రమాన్నంతా ఇదే విధంగా చిన్న చిన్న ముద్దలుగా వేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అన్నీ కాల్చుకోవాలి. అదే పాన్లో పచ్చిమిర్చి వేయించిన తరువాత కరివేపాకు కూడా వేసి అది వేయించి పక్కకు తీసిన తరువాత జీడిపప్పు కూడా వేసి వేయించి పక్కకు తీసుకోవాలి. ఫైనల్గా మనం తయారు చేసుకున్న మీల్ మేకర్ పకోడీని కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పకోడీ రెడీ. దీన్ని టమోటా సాస్తో కానీ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. పకోడీ కరకరలాడాలంటే మిశ్రమంలో కొద్దిగా ఆయిల్ పోసి కలుపుకోవాలి. నూనె తక్కువ పీల్చుకోవాలంటే మీల్ మేకర్లో వాటర్ లేకుండా బాగా పిండేసేయాలి.